మనీ ఐడెంటిటీ కోడ్ 002. తేడా జీతంలో ఉందా నీలో ఉందా? నిజం చెప్పు. జీతం పడిన రోజు అకౌంట్ బ్యాలెన్స్ చూసి ఒకసారి సంతోషపడతావు, కానీ మళ్ళీ ఈ నెల కూడా ఎలా మేనేజ్ చేయాలి అనే ఆలోచన. అందరూ నిద్రపోయాక నీకు మాత్రం నిద్రరాని రాత్రులు. ఈఎంఐ తేదీ దగ్గర పడుతుంటే మనసులో టెన్షన్ మొదలవుతుంది. బ్యాంకు నుంచి ఫోన్ వస్తే లోన్ గురించే అయి ఉంటుంది అని అనిపిస్తుంది. ఒకసారి చుట్టూ చూడు. నీతో పాటు అదే కంపెనీలో చేరిన వాళ్ళు, అదే ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఈరోజు ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు, సంపదను నిర్మిస్తున్నారు. అదే నువ్వు మాత్రం ప్రతి నెల జీతం వచ్చే తేదీ కోసం ఎదురు చూస్తున్నావు. జీతం పడిన కొద్ది రోజులకే అకౌంట్ మళ్ళీ ఖాళీ అవుతుంది. మళ్ళీ తర్వాతి జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నావు. ఎందుకు? తేడా జీతంలో ఉందా, కంపెనీలో ఉందా, ఉద్యోగంలో ఉందా, లేక నీలో ఉందా? అయినా నీ ఫ్రెండ్ సంపదను నిర్మిస్తున్నాడు, నువ్వు మాత్రం నెలను గడుపుతున్నావు. ఎందుకు? ఎందుకంటే డబ్బు జీతాన్ని ఫాలో అవ్వదు, డబ్బు ఆ జీతాన్ని ఉపయోగిస్తున్న వ్యక్తిని ఫాలో అవుతుంది. ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీని ఫాలో అవుతుంది. దాన్ని నేను మనీ ఐడెంటిటీ అంటాను. గుర్తుంచుకో, మనీ ఐడెంటిటీ మారితే మనీ రియాలిటీ మారుతుంది. మనీ ఐడెంటిటీ ఎలా మార్చుకోవాలో స్టెప్ బై స్టెప్ నేర్పించడానికి ఆగస్టు 23న హైదరాబాద్లో నేను మనీ మాస్టరీ విత్ విశ్వం మాస్టర్ ఐడెంటిటీ ఎవల్యూషన్ 1 డే వర్క్షాప్ నిర్వహిస్తున్నాను. మరెందుకు ఆలస్యం? ఆ వర్క్షాప్లో జాయిన్ అవ్వండి. మనీ ఐడెంటిటీ గురించి నేర్చుకోండి. మనీ రియాలిటీ మారుతుంది. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, వెంటనే సీట్ బుక్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్.